నమస్తే సార్. మధ్యాహ్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరాను. వేలో ఉన్నాను. రేపటి నుంచి ఒక 2, 3 రోజులు హైదరాబాద్ లో కూడా అవైలబిలిటీగా ఉంటాను. నిన్నైతే మన సెంట్రల్ ఆఫీస్ లో సోదరుడు రోహిత్ గారిది, రామకృష్ణ గారిది కూడా చాలా కన్నుల పండుగ బ్రహ్మాండంగా చక్కగా ఆత్మీయుల సమక్షంలో చక్కగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అందువల్ల నిన్న కార్యక్రమానికి కాస్త టైం స్పెండ్ చేయలేకపోయాం జూమ్ మీటింగ్ కి. ఈ ముఖ్యంగా ఈ సోలార్ గర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గ్రామాల్లో నేను స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాను. మన సెంట్రల్ ఆఫీస్ వారి సహాయ సహకారాలతో. ఇది గనక మనం కరెక్ట్ గా గనక ప్రాసెస్ వినియోగించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మంచి సర్వీస్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా గణనీయమైనటువంటి ఆదాయాలు కూడా వచ్చేదానికి మంచి మార్గం. నేనైతే ఎలాంటి ప్రయత్నం చేస్తున్నానో సోదరులందరికీ కూడా తెలియపరుస్తాను. ముఖ్యంగా ఆ గ్రామాల్లో గతంలో ఉన్నటువంటి వాలంటీర్లు కావచ్చు, లేదంటే మన ఫీల్డ్ డెవలప్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారంటే వాళ్ళని కొంతమందిని కలిసి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గ్రామాల్లోనే ఉండి సర్వీస్ చేసుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనే దాని మీద చక్కగా వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించారు. మనం ఏదైతే మండల స్థాయి అసోసియేట్స్ అని అనుకుంటున్నామో ప్రతి గ్రామంలో కూడా ఒక మండల స్థాయి అసోసియేట్ ని నేను ఏర్పాటు చేశాను. ట్రయల్ కింద 10 గ్రామాలు తీసుకున్నాను. 10 గ్రామాల్లో ఈ రోజుకి 3 గ్రామాలు చాలా సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ ఫీల్డ్ మన అసిస్టెంట్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన ఆర్గనైజేషన్ తరఫున మన వ్యవస్థలో తీసుకున్నామో వాళ్ళని అక్కడ ఏర్పాటు చేయడం, సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక 7 మందినో 10 మందినో ఇక్కడి నుంచి మన అసోసియేట్స్ తీసుకెళ్లి వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉంది కాబట్టి గ్రామాల్లోకి వెళ్ళి ఈ సూర్యాగర్ గారి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా హ్యాపీగా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా సూర్యాగర్ లో ఇస్తున్నటువంటి బెనిఫిట్స్, సబ్సిడీ పథకంతో పాటు మన రియల్ భూమి ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ డిస్కౌంట్ కార్డు గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా వండర్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే ఈ ఇన్సూరెన్స్ అనేది ఎక్కడా కూడా ఉండదు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అయితే వాళ్ళు అక్కడ ఆ ప్రాసెస్ చేయడానికి కూడా ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి 10,000 నుంచి కూడా 20,000 రూపాయల దాకా కలెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నామో వాళ్ళందరూ నోట్లో ఎలక్కాయబడినట్టుగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఎవరైతే ప్రాసెస్ లో ఉండి 2, 3, 4 గ్రామాల్లో పెట్టించుకున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ మీద రివర్స్ అయ్యి అదేంటి వాళ్ళు రియల్ మోడ్ వచ్చి 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇన్ని సర్వీసులు చేస్తున్నారు, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. కాబట్టి మనం రియల్ భూమి నిజంగా కూడా చాలా మందికి మార్గదర్శకంగా రాబోయే రోజుల్లో అనే దానికంటే ప్రజెంటే మనం వాళ్ళందరికీ కూడా ప్రాక్టికల్ గా కూడా మనం చూపిస్తున్నాం. సో ఇలా చేయటం వల్ల ఫస్ట్ మా గ్రామంలో టేకప్ చేసినప్పుడు వాళ్ళు ఒక 5 డాక్యుమెంట్స్ సంబంధించినవి కలెక్ట్ చేయటం, మిగిలిన ఒక 50 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టేకప్ చేసాం. దాని తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మావళ్లపల్లి గ్రామంలో నిన్న చేసిన డ్రైవ్ లో అయితే అనూహ్యంగా ఊహించిన విధంగా 10 డాక్యుమెంట్స్ రావటం, దాంతో పాటు 50-60 పైగా కూడా అక్కడి నుంచి అలా ఈ రోజు కూడా ఫోన్ కాల్స్ కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం గ్రామాల్లో ట్రయల్ బేసిస్ మీద 4 బజార్లో 4 ప్లేసుల్లో కనుక మనం ఎలక్షన్ కనుక చేయగలిగితే దాని వలన ఈ 50 కాడ 100, 200, 300 ఆటోమేటిక్ గా వాటంతటికి అదే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా కనుక చేసుకుంటే ప్రతి అసోసియేట్ కి ఊహించిన విధంగా ఆదాయం వచ్చేటువంటి వనరులు ఉన్నాయి. అదేవిధంగా మన మిగిలినటువంటి సర్వీసులు రియల్ బైక్ అనేది కూడా అది కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు. అలాంటిది పట్టణాల్లో అయితే చాలా బ్రహ్మాండంగా సూర్యాగర్ పట్టణాల్లో గ్రామాల్లో ఎట్లయితే రెస్పాండ్ అవుతున్నారో పట్టణాల్లో కనుక ఈ రైల్ బైక్ సంబంధించిన దాన్ని కూడా అవేర్నెస్ తీసుకురాగలిగితే అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా మనం ముందుగా తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా ఈ సమ్మర్ టైము అడ్మిషన్స్ కూడా నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్కూల్స్, కాలేజీకి సంబంధించిన క్యాంపెయిన్స్ అన్ని కూడా మొదలు పెట్టారు ఇప్పుడే. కాబట్టి మనం కూడా దీన్ని కూడా ఎలా మనకి హాస్పిటల్స్ ఉంటే వాళ్ళకి ఆర్ఎంపీ వ్యవస్థను తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలని వాళ్ళ ద్వారా వాళ్ళ బిజినెస్ ని ఎట్లయితే పెంచుకుంటారో మనం కూడా ఈ స్కూల్స్ సంబంధించినటువంటి వ్యవస్థను డెవలప్ చేసుకునే దానికోసం మన కాన్సెప్ట్ ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి గ్రామాల్లో కూడా చాలా చోట్ల అక్కడక్కడ పిఆర్ఓలు ఉంటారండి. ఆ పిఆర్ఓలను గనక మనం టచ్ చేసుకొని ఆ పిఆర్ఓలను గనక మనం గనక తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి మేజర్ గా ఇక్కడ ఉపయోగపడతారు. ఆల్రెడీ స్కూల్స్ సంబంధించి కాలేజీకి సంబంధించినటువంటి
వాళ్ళని కలవటం వలన ప్రమోట్ అయిన పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఇంజనీరింగ్, మెడిసిన్ కి సంబంధించిన వాళ్ళు మెడిసిన్స్ రకరకాలుగా వాళ్ళు డివైడ్ అయి ఉంటారు. అట్లాగే ఇప్పుడు నోటిఫికేషన్ కూడా పడి ఉంది పోలీసుకు సంబంధించి, అట్లాగే రైల్వేకి సంబంధించిన ఇట్లా ఎప్పటికప్పుడు పబ్లిక్ సెక్టార్ కి సంబంధించినవి కూడా నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్లు పడినప్పుడు వారికి కూడా మన డైరెక్షన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా డాటా సేకరించి కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఎక్సలెంట్ గా వాటిని కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. సో వీటితో పాటు మన బాపట్ల రిసార్ట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా చాలా బ్రహ్మాండంగా మిగిలిన బ్యాలెన్స్ కూడా అవుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న నేను కూడా 2 సూట్ రూమ్స్ మళ్ళా బుక్ చేయటం, దాని ముందు రోజు ఒక సూట్ రూమ్ బుక్ చేయటం. ఈ రోజు హైదరాబాద్ లో కూడా నేను వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ అక్కడ కూడా కొంతమందితో డిస్కస్ చేసి వాళ్ళందరినీ కూడా కలవలేకపోయాను. సో ఇంకొక 10 సూట్ రూములు నాకు హైదరాబాద్ లో అయ్యే ఉన్నాయి కాబట్టి ఆ 10 సూట్ రూములు చూసుకుంటూ ఆల్రెడీ శ్రీనివాస నాయుడు గారు హైదరాబాద్ ఆఫీస్ మీద డ్రైవ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ కూడా త్వరలో నోటిఫికేషన్ మన డేట్ అనేది ఆఫీసు లాంచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్ కి మనం అందరం కూడా ఆ ఆఫీసు ఓపెనింగ్ టయానికి అందరం కూడా గెట్ టుగెదర్ అయ్యి హైదరాబాద్ లో సంబంధించినటువంటి వెంచర్స్ ఇప్పుడు ముఖ్యంగా మన నార్కెట్పల్లి దగ్గర మీరు చెప్పినటువంటి వెంచరు నాట్ ఓన్లీ ఖమ్మం, అది అందరికీ కూడా కనెక్టివిటీగా ఉన్నటువంటి ప్లేస్. నార్కెట్పల్లి అనేది హైవే మీద ఉంటుంది కాబట్టి అటు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కి ఆంధ్ర వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి వనరులు ఆల్రెడీ వెంకటరత్నం గారు ఎంత కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు, హైవే కనెక్టివిటీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే అక్కడ ఉంటుందో ప్రైస్ అనేది కూడా చాలా తక్కువ ప్రైస్ కాబట్టి మనం చక్కగా కూడా ఆ వెంచర్ను కూడా స్పెషల్ డ్రైవ్ చేసుకోవచ్చు. అట్లాగే విశాఖపట్నం సంబంధించి రాయపరాజు గారిది కూడా ఇందాక ఫొటోస్ నేను చూశాను, చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఆ ఫొటోస్. కానీ డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ 60 ఎకరాలు ఏదైతే వెంచర్ ఉందో ఆ 60 ఎకరాల వెంచర్ అంతా కూడా బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది. సో కోస్తాంధ్రకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం అనేది హెడ్ క్వార్టర్ గా ఉంటది కాబట్టి విశాఖపట్నం ఆ చుట్టుపక్కల విజయనగరం, విశాఖపట్నం, మరి అదేవిధంగా శ్రీకాకుళం వాళ్ళంతా కూడా మన విశాఖపట్నం వెంచర్ రాయపరాజు గారిది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా అంతకుముందు బిగినింగ్ లోనే శ్రీనివాస నాయుడు గారు మేము 6 వెంచర్ని సర్వే చేయడం జరిగింది. 6 వెంచర్లు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. వాటితో పాటు ఇంకా కొన్ని వెంచర్లు కూడా చూసి మనకి అనుగుణంగా మనం మార్కెటింగ్ చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి కాన్సెప్ట్ మనం తీసుకుంటే మనం ఈజీగా ప్రమోట్ చేయొచ్చు, అలాంటి కాన్సెప్ట్ ని ప్రమోట్ చేసేదాని కోసం మనం అందరం కూడా రేపు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను వెంకటరత్నం గారికి, మరి అదేవిధంగా మిగిలిన అందుబాటులో ఉన్నటువంటి బాలేమయ్య గారికి, అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్, వికారాబాద్ వాళ్ళతో కూడా సంప్రదింపులు చేసి ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఫర్దర్ రైల్ భూమి యొక్క కాన్సెప్ట్ డెవలప్మెంట్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకి డే బై డే చాలా గ్రో అవుతుంది కంపెనీ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ మంత్ లో మన నుంచి ఈ మే మంత్ లో ప్రాక్టికల్ గా అందరం కూడా ఆదాయ వనరులు ఇప్పటికే సోలార్ గారి ద్వారా కావచ్చు, సూట్ రూమ్స్ బుకింగ్ ద్వారా కావచ్చు, ప్లాట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా కూడా 1 by 1 ఆదాయ వనరులను సమకూర్చేటువంటి ప్రక్రియలోకి అడుగు పెట్టాం. కాబట్టి ఇంకా మిగిలినటువంటి వారంతా కూడా టీమ్ గ్రోత్ ని డెవలప్ చేసుకుంటూ మన కాన్సెప్ట్ మనకు ఉన్నటువంటి సర్వీసులు ఇప్పటికే ఒక 20 రకాల సర్వీసులు అనేవి రన్వే మీదకి వచ్చేసినాయి. వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏవైతే చేయగలుగుతామో వాటి మీద మనం దృష్టి పెట్టినట్లయితే డెఫినెట్ గా మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకటరత్నం గారికి, మరి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ కోట శ్రీనివాసరావు గారు. డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఆదాయ వనరులు రెడీ అయినాయి. వాటిని మనం ఎంత తొందరగా క్యాచ్ చేసుకుంటే అంత తొందరగా మనం డబ్బు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యాండ్ రైజ్ చేశారు రియల్మీ RMX 3998. మీరు పేరు పెట్టుకుంటే బాగుండేదండి. హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ రాంప్రసాద్, A to Z రాంప్రసాద్ గారు. సార్, రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నేను ఒక 4గురితో మాట్లాడి మన వెండర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళని ఇప్పుడు అసోసియేట్గా జాయిన్ చేశాను. పెయింటర్స్ని, ఎలక్ట్రీషియన్ని, AC మెకానికల్ని, అట్లా డ్రైవర్లని, వీళ్ళందరినీ మాట్లాడుతున్నాను. ముందు అసోసియేట్గా జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత మనకి ఏదైతే నామ్స్ ప్రకారం వెండర్గా ఎలా జాయిన్ అవ్వాలి తర్వాత చూసుకోవచ్చు. వాళ్ళని కూడా ఎలా మనం ఎన్రోల్ అవ్వాలి,
వాళ్ళు ఒక 10 మందిని ఎలా ఎన్రోల్ చేయాలనేది వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చాను ఈరోజు. అదేవిధంగా మనకి శ్రీనివాసరావు గారని ఒక సార్ వచ్చారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళే, స్టార్ రావు గారి తరపు నుంచి. నిన్న స్టార్ రావు గారు వచ్చారు కదా, మనకి ఈ ఏదైతే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో మంచి టీమ్స్ని రిక్రూట్ చేసి, సార్కి అన్ని టీమ్స్ ఉన్నాయి, వాళ్ళతో మోటివేట్ చేసి మంచి మోటివేటర్ కూడా మీటింగ్స్ అన్నీ కూడా చేస్తారు. వాళ్ళ ద్వారా వచ్చారన్నమాట. వాళ్ళ ఈరోజు జూమ్ మీటింగ్కి వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అట్లాగే నూజివీడ్ టీంను కూడా ఇంకా బలోపేతం చేస్తున్నాము. దాంతోపాటు రాజమండ్రి వాళ్ళని కూడా మాట్లాడాను. మనకి ఏదైతే రేపు 17వ తారీఖు వైజాగ్లో మీటింగ్ ఉందో దానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. అట్లాగే మనకి ప్రస్తుతం ఉన్న సర్వీసులన్నీ కూడా ముందు మనం వెంటనే స్టార్ట్ చేయాలి. ఏదైతే టికెట్స్ ఉన్నాయో మనకి ఫ్లైట్ టికెట్స్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఇట్లా ముందు చిన్న చిన్న సర్వీసులతో ముందు మన ఫ్రాంచైజీలన్నీ స్టార్ట్ చేయగలిగితే ఇంకా తొందరగా మనం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగుంటుంది. అట్లాగే మన సోలార్ సూర్య గారు కానీ, ఇంకా ఈవీస్ కూడా వచ్చే తొందరలో వస్తూ ఉంటాయి కాబట్టి ముందు ఈ మన బ్లూ మూన్ రిసార్ట్స్ కానీ, మన దాచవరం వెంచర్ మీద కూడా మేము ఇక్కడ వీటీపీఎస్లో అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఈ కృష్ణా జిల్లాలో ఇంకా ఫ్రాంచైజీలు కూడా మాట్లాడుతున్నాము. అవనిగడ్డ ఒకటి మాట్లాడాము ఈరోజు. ఆ ఏరియాలో మనకి చిన్నబాబు గారని వచ్చారు. వాళ్ళది యాక్చువల్గా ఏంటంటే ఆ ఏరియా మొత్తం కూడా లాండ్రీ సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ద్వారా ఆ ఏరియా మొత్తం కూడా అవనిగడ్డ, నాగాయలంక, ఇటు పామర్ వరకు కూడా సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు. వాళ్ళు త్వరలో విజయవాడలో కూడా ఒక పాయింట్ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళ మన గుంటూరు ఆఫీస్ తీసుకొచ్చి మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడిస్తాను సార్. ఈరోజు అప్డేట్స్ అన్నమాట ఇవి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ సనపాల ఉదయ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే, నో ఇష్యూ. హరీష్ బాబు గారు. రియల్ భూమ్ సృష్టికర్త, రియల్ భూమ్ పితామహులు దుబ్బశెట్టి శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ ని పరిచయం చేసిన రోహిత్ గారికి, జూమ్ సెషన్ ని ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ట్రబుల్ షూటర్ వెంకటరత్నం గారికి, కోటా శ్రీనివాస్ గారికి, రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు పవనసుత హనుమ ఆంజనేయ స్వామి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈరోజు హనుమాన్ చాలీసాలు, హనుమాన్ అష్టోత్తరాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో మారుమోగిపోతుంది. హనుమాన్ భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు కంప్లీట్గా మాది ఓన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పూజా కార్యక్రమాల్లోనే బిజీగా ఉన్నాను సార్. ఈరోజంతా కూడా మనం రియల్ భూమ్ అసోసియేట్స్ ని కలవటం అలాంటివి ఏమీ చేయలేదు. సాయంత్రం ఖమ్మం రావటం జరిగింది. రేపు ఉదయం నేను మళ్ళీ సోలార్ గ్రామాల్ని తిరగటం, ఒక 4 గ్రామాలని నేను పెట్టుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు నేను మళ్ళీ వివిధ గ్రామాల్లో తిరిగేది ఉంది. రేపు ఉదయం, రేపు అంతా కూడా సోలార్ మీదనే నేను వర్క్ చేస్తున్నాను. తర్వాత చింతకుర్తి సైట్ విజిట్స్ కూడా ఒక 2 ఉన్నాయి. వీలవుతే రేపు సాయంత్రం 4 గంటల తర్వాత చింతకుర్తి సైట్ విజిట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. 2 రోజుల నుంచి మనం సెంట్రల్ ఆఫీస్ నుంచి అప్డేట్స్ వినలేదు. ఈరోజు పూర్తిగా సెంట్రల్ ఆఫీస్ అప్డేట్స్ మీదనే దృష్టి పెట్టి వినాలనే ఉత్సాహం ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ బాబురావు గారిని ఒక్క నిమిషం మాట్లాడి ఆ తర్వాత దుబ్బశెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి అందజేస్తాను. బాబురావు గారు, మీరు వారాహి విజిట్ చేసి వచ్చారు, మీ అనుభవాన్ని ఒకసారి షేర్ చేసుకోవాలి. గుడ్ ఈవినింగ్ అండి. జూమ్ సెషన్ లో ఉన్నటువంటి మన రియల్ భూమ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నేను అమ్మపాలెం అనేటటువంటి విలేజ్ వెళ్ళి అక్కడ సోలార్ కి సంబంధించి కొద్దిమంది వ్యక్తుల్ని కలిసి మాట్లాడాను. అలాగే అసలు మన వారాహి సైట్ కు సంబంధించి ఆల్రెడీ బ్రోచర్స్ రాబోతా ఉన్నాయి. అట్లాగే ఫ్లయర్స్ అవి రిలీజ్ చేశారు కాబట్టి
అసలు వెళ్ళి మన ఏదైతే రియల్ భూమి ఆలోచన విధానం ఉందో మనమైతే కొంటామా లేదు, ఆ రేట్ ఏంటి, లేదు అక్కడ ఉన్న హైలైట్స్ ఏంటి, మన వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఒక కస్టమర్ లాగా నేను వెళ్ళి చూసి వాస్తవంగా మళ్ళీ వెంకటరత్నం గారికి కూడా చేసి సార్తో కూడా మాట్లాడాను. అయితే అదైతే ఊరికి దగ్గరగా లేదు, మన వాళ్ళు చెప్పేటటువంటి ఏదైతే టోటల్ హైలైట్స్ ఉన్నాయో వాటికి దగ్గరగానే ఉన్నది. రెండోది మళ్ళీ ఇంకొక 30-40 ఎకరాలు ఎక్స్టెన్షన్ కూడా అవకాశం ఉన్నది. కాబట్టి అదంతా చూసి అవగాహన చేసుకొని రావడం అనేది జరిగింది సార్. ఎందుకంటే నేను మిగతా వాళ్ళకి కస్టమర్లను తీసుకెళ్ళినప్పుడు ఆ బ్రోచర్ చూసి చెప్పడం కంటే నేను స్వయంగా నా వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేసిన విషయాల పట్ల ఎక్కువ అవగాహన ఉంటది కాబట్టి నేను ఆ రకంగా వెళ్ళాను. ఆ సోలార్ కి సంబంధించి కూడా మళ్ళీ అక్కడ నుంచే మన మన ప్రసన్న కుమార్ రెడ్డి గారితో కూడా వాళ్ళు కొద్దిమంది డౌట్స్ అడిగితే కూడా వాళ్ళకి క్లారిఫై చేయడం అనేది జరిగింది. సోలార్ కి సంబంధించి అయితే రెగ్యులర్ పనిలో ఉంటున్నాను. కాకపోతే ఏంటంటే అవన్నీ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి మన సెంట్రల్ ఆఫీస్ కి పంపడం, వాటిలో కొంత జాప్యం ఉన్నది. వాటిని కూడా సరి చేసుకొని సోలార్ లో ముందుకెళ్తా అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ బాబురావు గారు. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ దుబ్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారిని ఈ రోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడు మనకి బైక్స్ సంబంధించిన వచ్చిందండి ఇప్పుడే ఢిల్లీ నుంచి. దాన్ని జూమ్ మీటింగ్ అయిపోగానే ఒకసారి దాన్ని కూడా మొత్తం మోడల్స్ అన్ని కూడా పెడతాను. రెండు వచ్చేసి ఇక్కడ మన సెంట్రల్ ఆఫీస్లో ఈరోజు జగ్గంపేట మనకు ఒక వెంచర్ రాబోతుంది. ఈస్ట్ గోదావరి మనకి కొత్తగా ఎవరైతే అడ్మిన్ డైరెక్టర్గా వచ్చారో అనితా చౌదరి గారిది అనమాట. దగ్గరగా అది ఒక 60,000 గజాల దాకా ఉందండి. హైవే పక్కనే. ఒకసారి అది చూసి కనుక వెంచర్ ఓపెన్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోయే అవకాశం ఉంది. చుట్టూ ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. అదొకటి దానికి సంబంధించిన అప్డేట్ అండి. అదే రకంగా మనకి ఏదైతే ఈ ల్యాబ్ సర్వీసెస్ది అనుకున్నామో దాన్ని ముందు ఒక 5 సెంటర్లో గుంటూరులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక 2 డేస్లో. దాని తర్వాత ఖమ్మంలో కూడా మన ఫ్రాంచైజీలు ఎన్ని ఉన్నాయో అక్కడ ఇది ఒక సర్వీస్గా వచ్చే ఇది ఉంది. నెక్స్ట్ అట్లానే మిగతా ఏ సర్వీస్ అయినా కూడా మన ఫ్రాంచైజీలకి అటాచ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంక నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్స్ కావచ్చు, లేకపోతే మన సర్వీసులు కావచ్చు. అట్లానే కొన్ని ఇప్పుడు మన దాంట్లో అంతా కూడా అందరికి కూడా ఒక ఫ్లెక్సీ మోడల్ పంపిస్తామండి. బస్ టికెట్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, పాస్పోర్ట్ సర్వీస్ కానీ, వీసా సర్వీసెస్ కానీ, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ, హెల్త్ ప్రోడక్ట్స్ కానీ, అట్లానే ఈ బైక్స్ కానీ, అదే రకంగా సోలార్ కానీ ఇప్పుడు ఒక 25 దాకా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఆ సర్వీసులు అన్నింటినీ కనుక ఒకసారి మీరు ఫస్ట్ మనకే అవసరం, ప్రతి అసోసియేట్కి కూడా అవసరం కాబట్టి ఆ అవసరాన్ని మనం ఫస్ట్ మనం యూజ్ చేసుకుంటూ మనం ఏదైతే ఫీల్ అయ్యాం 10 మందికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు. మనీ రావటం స్టార్ట్ అవుతుంది. అదే ఈరోజు బాబురావు గారు అప్డేట్ ఇచ్చారు. చాలా వెంచర్ చాలా మంచిగా ఉందని. నేను లోకల్గా కూడా వేరే వాళ్ళని అడిగినప్పుడు 100% అది చేయొచ్చు అండి, చాలా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ రకంగా ఆ వెంచర్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా రాయప్రాజు గారికి సంబంధించి మేము శుక్రవారం బయలుదేరి శని ఆదివారాలు జగ్గంపేట ఇవన్నీ చూసుకుంటా శనివారం ఆదివారం అక్కడే ఉంటాము. లీడర్స్తో మీట్ అయిన దీని తర్వాత దానికి సంబంధించి నెక్స్ట్ ఈ సండే కాకుండా ఆ పై వచ్చే సండే పెట్టుకొని ఈరోజు గ్రౌండ్ వర్క్ మొత్తం చేసేసుకుంటే 100% అక్కడ మనం సక్సెస్ అవటానికి ఉంటుంది. కాబట్టి అది అదే టయానికి మనం వైజాగ్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవటానికి డైమండ్ సర్కిల్లో ఆఫీస్ చూశారు, దాన్ని కూడా చూసి ఫైనల్ చేసుకోవడం జరుగుద్ది. కాబట్టి మనకి
విశాఖపట్నం నుంచి ఆ 3 జిల్లాలు కవర్ అవుతాయి. అదే రకంగా ఈరోజు మన చరణ్ దాస్ గారు వచ్చారు రాజమండ్రి నుంచి. నేను ఒక 10 రోజుల నుంచి జూమ్ మీటింగ్ రావట్లేదండి. ఈ రోజు నుంచి నేను కంటిన్యూగా జూమ్ మీటింగ్ వస్తాను. సోలార్ దాని గురించి చేస్తాను. ఈవీ బైక్స్ కూడా ఒక 3 ఫ్రాంచైజీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి వచ్చారు. కాబట్టి వాళ్ళ ద్వారా మనకి ఈస్ట్ గోదావరి కవర్ అవుద్ది. అదే రకంగా వెస్ట్ గోదావరికి సంబంధించి రామ్ ప్రసాద్ గారు తీసుకొచ్చిన టీంని రామ్ ప్రసాద్ గారు యాక్టివేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేకపోతే అక్కడ ఏలూరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసేసి పెద్ద మీటింగే అన్ని చోట్ల చేసినట్టు చేసి మనం కూడా టీం రిక్రూట్ చేసుకుందామని. అదేదో పాత వాళ్ళ ద్వారా జరిగితే మనకు కూడా ఏంటంటే ఇన్ని రోజులు చేసినా చేయకపోయినా మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దామని చెప్పేసిన ఆలోచన. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వచ్చాక అక్కడ కూడా ఆఫీసు ఒక పెద్దదే ఓపెన్ చేయడానికి వేరే వాళ్ళకి చెప్పాం. అది కూడా వర్కౌట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ గుంటూరులో అంటే మనకి ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. దీనిపైన ఇంత పెద్ద ఆఫీస్ కూడా రెడీ అవుతుంది. ఎందుకంటే అది ఓన్లీ ఫర్ మన కార్డ్స్ దీనికి సంబంధించి కాల్ సెంటర్ అన్ని కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి 2 జరుగుతాయి కాబట్టి కార్డ్స్ చేయటం గురించి వేరే టీమ్స్ వాళ్ళు వస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మనందరం కూడా కార్డ్స్ దాని మీద కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించుకుంటే తప్పకుండా మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఒంగోలుకు సంబంధించి మన సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి ఆయనకు కూడా వేరే వాళ్ళని ఆఫీస్ ని యూజ్ చేసుకొని డెవలప్ చేయడానికి తగ్గ వాళ్ళని మనం పెడతా ఉన్నాము. నెక్స్ట్ మనకి కవర్ గాంధీ ఒక నెల్లూరు అండి, వేరే వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళతోటి మనకి సెట్ కాలేదు. దీని తర్వాత తిరుపతికి ఇప్పుడు వేరే వాళ్ళు వస్తా ఉన్నారు. తిరుపతి సెట్ అయిపోద్ది. అట్లానే అనంతపూర్ కూడా ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ వచ్చే అవకాశం ఉంది. కర్నూలు నుంచి కూడా 2 days బ్యాక్ ఒకళ్ళు వచ్చారండి. వాళ్ళు నారాయణ కాలేజీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళతోటి నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. అయిపోతే వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోతారు. ఈ రకంగా ఫస్ట్ ఏపీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసే దిశగా ఉన్నాము. నెక్స్ట్ మనం తెలంగాణకు వచ్చేళ్ళకి ఖమ్మంలో స్ట్రాంగ్ టీం ఉంది. అదే రకంగా హైదరాబాద్ లో కూడా స్ట్రాంగ్ టీం తయారు కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకి కావాల్సింది వరంగల్, మిగతా ఇది వికారాబాద్ అటు కూడా రంగారెడ్డి కవర్ అయినట్టు. హైదరాబాద్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అన్ని కూడా కవర్ అవుతాయని అనుకుంటున్నాను. అయితే ఏపీ కంటే చాలా ఫాస్ట్ గా తెలంగాణ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అదే రకంగా నెక్స్ట్ మంత్ మనకి కర్ణాటక బెంగళూరులో ఆఫీసు ఓపెన్ అవుతుందండి. అది బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళే మేము తీసుకుంటాం. మన ఈ వీడియోస్ అన్ని చూసిన దీని తర్వాత వాళ్ళు కూడా స్టేటస్ లో పెట్టింది చూసి వాళ్ళే అడిగారు. ఎందుకంటే మేము కావాలని చెప్పలేదు. నెక్స్ట్ వాళ్ళకి మొత్తం అర్థం చేసుకున్నాక మేము అక్కడ ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. అదే రకంగా తమిళనాడుకి సంబంధించి మన రోహిత్ గారు వాళ్ళ కజిన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ రాయ్ గారు వచ్చేసేసి బీహార్ లో ఆల్రెడీ ఫ్రాంచైజీలు 2, 3 ఫైనల్ అవుతా ఉన్నాయి. అదే రకంగా ఒక 20 దాకా మన ఈ బైక్స్ ఫ్రాంచైజీలు కూడా ఫైనల్ చేస్తా ఉన్నాడు. ఈ రోజు మాట్లాడటం జరిగింది. అదే రకంగా ఢిల్లీ ఎన్సీఆర్ లో కూడా మన ఆఫీస్ ఇప్పటికే ఉంది. దాన్ని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం నెట్వర్క్ చేసుకునేది ఎందుకంటే మీ బంధువులు, చుట్టాలు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళకు కూడా మీరు ఈ ఫీల్డ్ లో తీసుకురావచ్చు. ఎందుకంటే జస్ట్ లైక్ మనది సెల్ ఫోన్ టవర్స్ లాంటిది. టవర్ ఎక్కడ ఉంటే అక్కడే సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం మోర్ ఆఫీసులు కనుక ఎక్కువ చేసుకున్నట్టయితే అంత డెవలప్ అవుద్ది. ఒకప్పుడు ఫస్ట్ లో మనం స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉంది ఓన్లీ చింతగుత్తి, అదే రకంగా కోటకొండ, అదే రకంగా మన ఏదో 1, 2 ఉన్నాయి. ఎటువంటి సర్వీసులు లేవు. ఇవాళ వచ్చేసేసి అన్ని రకాల సర్వీసులు ఆల్మోస్ట్ ఒక 25 దాకా వచ్చినాయి. వాటిని మనం డిస్ప్లే చేసుకున్నా కూడా ఎంతో కొంతమంది మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కాకుండా అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకి మనకున్న తేడా, మనం ప్రతిదీ కూడా ఏ వెంచర్ తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి అందరికీ అనుకూలంగా ఉండే వెంచర్ తీసుకుంటా ఉన్నాం. కాబట్టి అదొకటైతే ఒక ప్రోడక్ట్ కాకుండా మన దగ్గర వాళ్ళు 20 దాకా వచ్చినాయి. ఆ 20 ప్రోడక్ట్లు ఎవరికైనా చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ లో ఒక 200 ప్రోడక్ట్లు అవుతాయి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పంట చేతికొచ్చే సమయంలో దాన్ని తీసుకోవటానికి తగ్గ ఓపిక కావాలా. ఆ ఓపిక లేకుండా మనం కనుక బిహేవ్ చేసినట్టయితే ఖచ్చితంగా
అది వేరే ఫాలో అవుద్ది కాబట్టి దయచేసి ఇంతకాలం ఓపికగా ఉన్నారు అంటే ఓపిక ఉండి ఏం చేశారని కూడా అడగట్లేదు. జూమ్ మీటింగ్ కైనా వచ్చారు, చక్కగా చేస్తా ఉన్నారు, తెలుసుకుంటున్నారు కాబట్టి తెలుసుకున్న దాన్ని ఒక 10 మంది చెప్పి మనం గనక చేసినట్టయితే 100% సక్సెస్ అవటం జరుగుతుంది. అదేవిధంగా మనకి త్వరలో పసుపు కుంకుమ మ్యారేజ్ బ్యూరో కూడా మన ముందుకు రాబోతా ఉంది. రియల్ ఎస్టేట్ కి మ్యారేజ్ బ్యూరోకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళంతా కూడా మ్యారేజ్ బ్యూరోలో కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటినన్నిటిని మనం చాలా ఆ అంటే ఒక్కసారి మనం తీసుకొచ్చిన దీని తర్వాత వెనక్కి వెళ్ళకూడదని సాఫ్ట్వేర్ పరంగా కానీ దేనికైనా కూడా 1-4 సార్లు టెస్టింగ్ చేసుకుని దీని తర్వాతనే మనం ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అదే రకంగా మనకి ఈ నెక్స్ట్ మంత్ అంతా కూడా మనం కార్డ్స్ దీని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి దాంట్లో కూడా మీరంతా కూడా ఖచ్చితంగా భాగస్వాములు అయ్యి మీకు సంబంధించిన వాళ్ళు కూడా అందరికీ మన సబ్జెక్ట్ ని పరిచయం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాం. అదే రకంగా మనకి కావాల్సిన వెంచర్లు వచ్చినాయి, సర్వీసులు వచ్చినాయి, అట్లానే టీం కూడా సెట్ అయింది. ఎవరైతే జూమ్ మీటింగ్ లోకి వస్తున్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా టీం ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయ్యి ఉంది కాబట్టి పాత వాళ్ళకి కూడా రోజు ఇది రికార్డింగ్ అయితే జరుగుతుందో లేదో తెలియదు. ఈ రికార్డింగ్ జరిగిందన్నా కూడా రోజు మనం అన్ని గ్రూపుల్లో ప్రమోట్ చేసినప్పుడు అది చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ అవుద్ది. కాబట్టి దయచేసి రికార్డింగ్ అయితే ప్రతి వాళ్ళది కూడా మనం పనికొచ్చే ఇది ఏదైతే ఉందో కాస్త వాళ్ళని ఎడ్యుకేట్ చేసేది, మోటివేట్ చేసే వాయిస్ మెసేజ్ కనుక ప్రతి వాళ్ళకి కనుక చేరినట్టయితే 100% సక్సెస్ అవుద్ది. ప్రతి కంపెనీ కూడా ఇదే చేస్తూ ఉంటది. అంటే అందరు జూమ్ మీటింగ్ లోకి రాలేకపోతే ఈ రోజు ఏం జరిగిందని చెప్పేసి అని వాళ్ళ తీరిక సమయంలో మనం గనక పోస్ట్ చేసినట్టయితే చూసుకొని వాళ్ళు కూడా అప్డేట్స్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఖాళీగా ఉన్న సమయంలోనో లేకపోతే 10 మందికి చెప్పడానికి ఉంటది. కాబట్టి ఈ ఒక్క చర్య అయితే మాత్రం 100% తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. దయచేసి జూమ్ మీటింగ్ స్టార్ట్ అవ్వకుండా రికార్డింగ్ స్టార్ట్ అయితే 100% దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మనం పెట్టడానికి ఉంటది. ఈ దీన్ని మాత్రం ప్రతిరోజు ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో 100% మర్చిపోవద్దు. దానికి సంబంధించి మీరు ల్యాప్టాప్ లో చూస్తారా లేకపోతే ఎట్లా సెట్ చేస్తారా అన్నది ఒక్కొక్క రోజులో